ఈ మొదటి మాటను ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసినవారు. వారు కపాలమనబడిన కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసరే. ఆ నేరస్తుల మధ్యలో ప్రభు ఉన్నాడు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసరి. ప్రజలు నిలువబడి చూచుచూ, అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తాను రక్షించుకొను అని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకును ఇచ్చి ఉన్నారు. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో అని అపహసించుచూ ఉన్నారు. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా వ్రాసి ఆయనకు పైగా వేలాడదీసి ఉన్నారు. ఆ నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని ఆ యొక్క ఎడమ వైపు దొంగ నేరస్తుడు అనెను. 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, అదే శిక్షలో ఉన్నావు కదా, ఈ సిలువ శిక్షలో నీవు ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన శిక్ష మనం పొందుచూ ఉన్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఆలోచించేద్దాం. ఇక్కడ ఎన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అటు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, అధిపతులు అందరూ కూడా ప్రభువును అపహాసించుచూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నీవు దేవుని కుమారుడు అయితే, నీవు క్రీస్తువు కదా,